విశాఖ నగర వేదికగా జనసేన భారీ ఎత్తున పార్టీ సమావేశం నిర్వహించింది. 3 రోజుల పాటు కొనసాగిన సమావేశాల్లో చివరి రోజు జనసేనాని కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సమావేశంలో అధినేత పవన్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ కార్యక్రమం పార్టీ బలోపేతానికి, అంతర్గత సమస్యలను చెక్ పెట్టేందుకు కొనసాగిందన్న విశాఖ ఎమ్మెల్యే వంశీకృష్ణతో మా ప్రతినిధి శ్రావణ్ ఫేస్ టు ఫేస్. విశాఖ వేదికగా శానతో శాన అనే కార్యక్రమానికి గత 3 రోజులుగా కూడా విశాఖలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ కార్యక్రమం ఈ రోజు చివరి రోజు కావడంతో భారీ ఎత్తున కూడా జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం తీసుకున్నటువంటి క్రియాశీల కార్యకర్తలు భారీగా హాజరవబోతున్నారు. అయితే తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఈ 2 రాష్ట్రాల నుంచి కూడా దాదాపుగా 20,000 మంది క్రియాశీలక కార్యకర్తలు హాజరవబోతున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో ఈ ప్రాంతంలో ఎటువంటి ఏర్పాట్లు చేశారనే విషయాన్ని ప్రస్తుతం మనకి జనసేన పార్టీ ఎమ్మెల్యే వంశీకృష్ణ గారు మనకు అందుబాటులో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, 3 రోజులుగా ఈ కార్యక్రమం జరుగుతుంది కదా, గత 2 రోజులుగా ఎటువంటి కార్యక్రమాలు జరిగాయి? పిఠాపురం మీటింగ్ తర్వాత ఓన్లీ జనసేన పార్టీ జన సైనికులు వీర మహిళలతో జరుగుతున్న ఏకైక కార్యక్రమం ఇది ఒక అద్భుతమైన కార్యక్రమం భావిస్తున్నాం. గత 3 రోజులుగా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ప్రజలకు అందుబాటులో ఉంటూ ఓ పక్క ప్రజా సమస్యలు ఎక్కడైతే గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందో చూస్తూ వీలైనంత వరకు చాలామందిని కలుస్తూ ఈరోజు జనసేన అందరిని కలుస్తూ ఒక అద్భుతమైన మీటింగు విశాఖపట్నానికి ఇచ్చినందుకు ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. గతంలో ఎప్పుడు కూడా ఇంత ఆర్గనైజ్డ్గా ఇంత పెద్ద మీటింగు ఇక్కడ జరగలేదు. ఓన్లీ పార్టీ కార్యకర్తలతో ఇది చాలా చక్కటి మీటింగు. ఆయన స్పీచ్ కోసం మేము అందరం కూడా ఎదురు చూస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా విశాఖపట్నం ప్రజలతో పాటు ముఖ్యంగా జన సైనికులు అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. రానున్న రోజుల్లో పార్టీ సంస్థాగత నిర్మాణంతో పాటు పార్టీ యాక్టివిటీ అన్ని కూడా చేస్తారని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నాం. ఒక అద్భుతమైన కార్యక్రమం తిరిగించబోతున్నాం. ప్రధానంగా అయితే మాత్రం ఈ శానతో శాన అనే కార్యక్రమం క్రియాశీలక కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే ప్రత్యేకించి కూడా పిలవడం జరిగింది. ఈ కార్యక్రమానికి దాదాపుగా ఎంతమంది వరకు హాజరవుతున్నట్లుగా తెలుస్తుంది. అయితే జనసేన పార్టీ ఎప్పుడు కూడా తరలింపు కార్యక్రమాలు ఉండవు, జనాన్ని తరలించేది. ఈరోజు పిలవడం మాత్రం కార్యకర్తలు పిలిచినా కూడా జనసేన పార్టీకి ఒక కమిట్మెంట్ ఉన్న పార్టీ, ఆ పార్టీలో పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా ఎక్కడ ఖాళీగా ఉంటే అక్కడ వచ్చి కూర్చుంటారు కాబట్టి ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉంది. సో ఆ విధంగానే మేము కూడా ఏర్పాటు చేసాం. ప్రతి ఒక్కరికి ఫుడ్ కానీ, వాటర్ కానీ, బటర్ మిల్క్ కానీ అందరికి కూడా అందే విధంగా అన్ని ఏర్పాట్లు కూడా చేసాం. అనుకున్న విధంగా అంటే ఎక్కువ మంది వస్తారనేది ప్రతి మీటింగ్ జరుగుతుంది కాబట్టి ఆ విధంగానే ఏర్పాటు కూడా మేము చేసాం. ప్రతి జన సైనికుడు కూడా వచ్చి సార్ని చూసి ప్రసంగం వినే విధంగా అన్ని ఏర్పాటు చేశాం. అంటే గ్రామ స్థాయిలో కూడా ఇప్పటికే పొత్తులో ఉన్నటువంటి టీడీపీ అధికార పార్టీలో ఉన్నటువంటి టీడీపీ ఏదైతే ఉందో పొత్తులో భాగంగా ఆ పార్టీ నుంచి కూడా గ్రామ స్థాయిలో అనేక సమస్యలు కూడా జనసేన కార్యకర్తలు ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ పరిస్థితులన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ఇప్పటివరకు తీసుకెళ్ళడం ఏమైనా జరిగిందా? ప్రతి చోట కూడా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. వాటన్నింటినీ కూడా పొత్తులో ఉన్నాం కాబట్టి అధిగమించి ముందుకెళ్లాల్సిన బాధ్యత నాయకుల మీద ఉంది. చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా 15 సంవత్సరాల పాటు సర్దుకుపోవాలి. మనం ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ఈ రాష్ట్ర ప్రజల కోసం, ముఖ్యంగా రానున్న యువత కోసం ఒక ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలన్నా, ఈ రాష్ట్ర అభివృద్ధి జరగాలన్నా, ఈ రాష్ట్రంలో పెట్టుబడులు రావాలన్నా కూడా ఒక మంచి వాతావరణం ఉంటే వస్తాయి. గత ప్రభుత్వం నిర్లక్ష్యంతో పాటు రోజు గొడవల వల్ల ఇబ్బందులు పడిపోతూ ఒక పక్క ఎంప్లాయ్మెంట్ లేకపోగా మరో పక్క ఆర్థికమైన ఇబ్బందులు ఎన్నో ఎదుర్కొన్నాం. సో అలాంటి జరగకుండాలంటే ప్రశాంతమైన వాతావరణం ఉండాలి, పెట్టుబడులను ఆహ్వానించే వాతావరణం ఉండాలి, పెట్టుబడులు స్వచ్ఛందంగా వచ్చే అవకాశం ఉండాలి. కాబట్టి ఆ విధమైన వాతావరణం క్రియేట్ చేసిన లక్ష్యంగా ఇవాళ అటు పవన్ కళ్యాణ్ గారు కానీ ముఖ్యమంత్రి గారు అడిగేస్తారు. అంటే గ్రామ స్థాయిలో ఎటువంటి సమస్యలు లేకుండా ఇప్పటికే పూర్తి స్థాయిలో కూడా కార్యకర్తలకు భరోసా ఇచ్చే విధంగా పవన్ కళ్యాణ్ గారు ప్రసంగం ఈ రోజు ఉండబోతుందని ఏమైనా భావిస్తున్నారు? ఖచ్చితంగా పొత్తులో ఉన్నాం కాబట్టి చిన్న చిన్న ఇబ్బందుల గురించి మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రానున్న రోజుల్లో పార్టీ నిర్మాణం పూర్తి స్థాయిలో అభివృద్ధి జరుగుతుంది. పార్టీ నిర్మించబోతున్నాం కాబట్టి అందరికీ పదవులు వస్తాయి, ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు అవుతారు. కాబట్టి చాలా హ్యాపీగా ఉండడానికి మేము అందరం కూడా హ్యాపీగా ఉన్నాం. ఎవరికైనా చిన్న ఇబ్బందులు కూడా చర్చల ద్వారా లేకపోతే మాట్లాడుకొని చర్చ చేసుకుంటాం తప్ప ఎటువంటి ఇబ్బందులు పొత్తులు లేవని మీకు తెలియజేస్తాం. అంటే ఉత్తరాంధ్ర జిల్లాలైనటువంటి శ్రీకాకుళం కానీ, విజయనగరం కానీ, విశాఖపట్నం కానీ ఈ 3 జిల్లాల్లో కూడా ఇప్పటికే జనసేన పార్టీ బలహీనంగా ఉందంటూ కూడా ఆ పెద్ద ఎత్తున వినిపిస్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఆ ఏ నియోజకవర్గాల్లో జనసేన పార్టీ బలహీనంగా ఉంది వాటిని గుర్తించి అక్కడ నాయకత్వాన్ని మార్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? ఖచ్చితంగా పార్టీ నిర్మాణంలో భాగం అది. ఎక్కడైతే కొద్దిగా ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులను అధిగమించి పార్టీని బలోపేతం చేయడానికి క్యాడర్ని జాయినింగ్తో పాటు
కొన్ని చర్యలు తీసుకోవాలని అనుకుంటున్నది వాస్తవమే. ఎక్కడైతే బలహీన ఉన్నామో పార్టీని బలోపేతం చేయడానికి శక్తివంతం లేకుండా పనిచేస్తాం. ఆ విధమైన అడుగులు కూడా ముందుకేస్తాం. ఉత్తరాంధ్ర జిల్లాలో కొన్ని నియోజకవర్గాల్లో జనసేన పార్టీ కూడా 2 వర్గాలుగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ వర్గపోరు వల్ల పార్టీకి కూడా డ్యామేజ్ అయినటువంటి అవకాశాలు పెద్ద ఎత్తున కనిపిస్తున్నాయి. అలాంటి వర్గాలను ఏమైనా గుర్తించి వాటిని చెక్ పెట్టే దిశగా పవన్ కళ్యాణ్ గారు అడుగులు వేసే అవకాశం ఏమైనా ఉందంటారా ఈ సమావేశంలో? నాకు తెలిసి ఎక్కడ కూడా అలాంటి వర్గాలు లేవు. అన్ని వర్గాలు కూడా పవన్ కళ్యాణ్ గారి వర్గమే. మా దృష్టికి అలాంటి రాలేదు. ఎవరైనా అలాంటి ఉన్నా కూడా మా దృష్టి తీసేస్తే అంతా ఒకటే. అందరం పవన్ కళ్యాణ్ వర్గమే. ఆయన నాయకత్వంలో పనిచేయడానికి, ఆయన పొజిషన్లో చూడడానికి ప్రతి ఒక్కరు పనిచేసేది ఆయన కోసమే. నాకు తెలిసి వర్గాలు అనేవి నాకు తెలిసి ఉత్తరాంధ్రలో మీరు అంటుంటే ఉన్నారు, నాకైతే తెలియదు. అంటే పార్టీ బలోపేతానికి మీ ముందుగా ఎటువంటి కృషి చేస్తూ ముందుకు సాగుతారంట రానున్న రోజుల్లో? బూత్ లెవెల్ నుంచి సిటీ వరకు కూడా ఉన్నటువంటి అన్ని కమిటీని పుల్పుల్ చేస్తాం. 98 వార్డులో ఉన్నటువంటి ప్రతి బూత్కి కూడా బూత్ ప్రెసిడెంట్లు, అలాగే క్యాడర్ని మొత్తాన్ని కూడా బూత్కి 10 మంది లెక్క నేస్తాం. అలాగే సిటీ కమిటీ, అనుబంధ సంస్థలు, అలాగే స్టేట్ కమిటీ, అనుబంధ సంస్థలు అవన్నీ ఏ రోజైతే పడతాయో ఆ రోజు పార్టీకి ఒక మంచి పట్టు వస్తుంది. కార్యకర్తలు కానీ నాయకులు కానీ గ్రౌండ్ స్థాయిలో ఏదైతే ఎక్కువ ఉంటారో ఆ పార్టీ ఎక్కువ రోజులు మనం కొనసాగుతుంది. కాబట్టి ఒక బిల్డింగ్ పునాదులు ఎంత ఇంపార్టెంటో పార్టీ కూడా గ్రౌండ్ స్థాయిలో కమిటీలు కూడా అంతే ఇంపార్టెంట్. కాబట్టి ఆ దిశగా దసరా తర్వాత మా బాస్ నోటే మీరు ఏంటంటే బాగుంటుంది. దసరా తర్వాత నిర్మాణం జరగబోతుంది. ఈ సేనతో సేనాని అనే కార్యక్రమానికి విశాఖ వేదికగా చేసుకోవడానికి ప్రధాన కారణం ఏమైనా ఉందంట? ఉత్తరాంధ్రలో జనసేన అడ్డా, విశాఖపట్నం జనసేన అడ్డా. సో ఇక్కడ చేస్తే బాగుంటుందని మాకు అవకాశం ఇచ్చినందుకు ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశాం. మీరు ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా విశాఖపట్నంలో అంత బలంగా జనసేన పార్టీ అక్కడ ఉండదు. విశాఖపట్నం జనసేన అడ్డా, అందులో డౌట్ లేదు. కాబట్టి మాకు అవకాశం ఇచ్చారు. అయితే ప్రధానంగా అయితే మాత్రం సేనతో సేనాని అనే కార్యక్రమం అయితే మాత్రం గత 3 రోజులుగా విశాఖ వేదికగా కొనసాగుతుంది. ప్రధానంగా ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి సమస్యలతో పాటు కూడా ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉన్నటువంటి పార్టీ బలోపేతం ఏ విధంగా చేయాలి అనే ప్రధాన ఎజెండాగానే ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఈ సభను ఏర్పాటు చేసినట్లుగా అయితే మాత్రం స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే వంశీకృష్ణ గారు చెబుతున్నటువంటి పరిస్థితి ఇప్పుడు మనం చూసాం. కెమెరా పర్సన్ రాజేష్తో శ్రావణ్, విశాఖ నుంచి BRK న్యూస్.